ఇక సరే నీకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా కూర్చో గాని. మరి బిడ్డ మీ అత్తకి వచ్చినప్పటి నుంచి ఫోన్ చేసినావానే? నేనేం ఫోన్ చేయలేనే. వచ్చేటప్పుడు ఎన్ని మాటలు అన్నది నీకు తెలుసానే? పీకుండి ఇంట్లో నుంచి అని అన్నది. ఇంకా నేనెందుకు ఫోన్ చేస్తా? ఆమెకి ఏమైనా పట్టుందా? మరి కోడలు ఎట్లుంది, కొడుకు ఎట్లున్నా ఏమైనా ఉందా? ఆమె చేయొచ్చుగా, ఫోన్ చేసిందా? చేయలేదు. ఇక నేను ఎందుకు చేస్తా? నేను అస్సలే చేయను. అయ్యో బిడ్డ అట్లా అంటారా? రేపు ఒకవేళ నీ తమ్మునికి పెళ్ళయి నాకు కూడా కోడలు వస్తే అది కూడా నాకు ఇట్లనే అంటే ఎట్లుంటదే? ఎందుకంటది? నేను ఊరుకుంటాను అట్లా అంటే. మరిగా నీకో లెక్క, నీ తల్లిదండ్రికో లెక్క, మళ్ళా నీ అత్త మామకు ఒక లెక్కనా బిడ్డ? చిన్నప్పటి నుంచి అల్లుడిని వాళ్ళు పెంచిర్రు. కొడుకు ఇల్లు ఇడిచిపెట్టి పోతా అంటే ఎంత బాధ ఉంటుంది చెప్పు. ఆ బాధలా ఆమె ఏదో అని ఉంటుంది. కానీ నువ్వు ఇట్లా చేయొద్దు, ఇది తప్పు బిడ్డ. ఇక ఏదో నీకు అక్కడ ఇల్లు చిన్నగా ఉంది నచ్చలేదని ఏదో మరి ఏమైందో నువ్వు వచ్చినావు కానీ ఇక్కడికి వచ్చినప్పుడన్నా కొంచెం ఫోన్ చేసి మాటలు అట్లా ఉంచుకోవాలి బిడ్డ. అల్లుడు ఎంతైనా వాళ్ళకు కొడుకు కదా, నీకు మొగుడు కంటే ముందు వాళ్ళ కొడుకు. అట్లా దూరం చేస్తారా చెప్పు? అరే నువ్వేందే మళ్ళీ నన్ను అంటున్నావా? నేనేందుకు వాళ్ళని విడగొడతా? అనే మంచినే మాట్లాడుకుంటారా వాళ్ళ అమ్మ నాన్నతోని. ఇక నేను మాట్లాడాలంటే మళ్ళీ మా అత్త ఏం తిడుతుందో, నేను అంత ఊర్లో వచ్చినా అని నాకు భయంతో నేను ఫోన్ చేస్తలేను. ఏం భయం? తిడుతుందేమో, కొంచెం కోపం వస్తుంటుంది. ఇక ఏదో మనం ఇట్లా అడ్జస్ట్ కావాలి. ఇక ఫోన్ చేయి బిడ్డ, ఫోన్ చేయి, నేను కూడా మాట్లాడతాను. అయ్యో నాకు భయం అవుతుంది ఫోన్ చేయాలంటే. ఏమంటదో ఏందో మరి. ఏమంటది? ఫోన్ చేసి నాకు, నేను మాట్లాడుతుంది. సరే చేస్తాను జరాగే. హలో అత్తమ్మ, నేను రాధని మాట్లాడుతున్నా. ఎట్లున్నారు? అగో నువ్వానే? ఎట్లెట్లే మేమేం గుర్తొచ్చినాం నీకు? పెద్ద రోజు లొలి చేసి పోయినావు కానీ మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని ఫోన్ చేస్తున్నావు మాకు? ఎట్లున్నావు అని అడుగుతున్నావా ఇంకా ముఖం పెట్టుకొని? కొంచెమన్నా సిగ్గులేదా? అయ్యో అత్తమ్మ గట్లా అంటావేంది? ఏదో ఇక తప్పు అయిపోయింది. ఇక నా తప్పు తెలుసుకొని నేను ఫోన్ చేసినా కదా. గట్లా అంటున్నావు? ఇక నువ్వు తప్పు అయిపోయింది, తప్పు తెలుసుకొని ఫోన్ చేసినా కదా అనగానే నీకు ఫోన్ మాట్లాడి నా కోడలా ఎట్లున్నావే ఏంది అని ఇక నీకు మంచిగా నేను బెల్లంలాగా మాట్లాడాలనా? నా కొడుకుని నా నుంచి దూరం చేసినవే. ఇంకా నాకు నీ మీద ఎట్లుంటుంది అనుకుంటావే? ఎట్లా నీతో నేను మాట్లాడతాను అనుకుంటున్నావు? అయ్యో బిడ్డ, నాకు ఈ ఫోను ఏమంటూ నేను మాట్లాడతాను. ఇంకో తీసుకోవే అమ్మా. హలో వదినే, ఎట్లున్నావు? ఎట్లున్నా ఎట్లా? కొంచెమన్నా సిగ్గుందా ఇద్దరు తల్లి బిడ్డలకి? నా కొంపంతా కూల్చి పోయింది నీ బిడ్డే. ఇదే నా దాని ప్రీతి నువ్వు నేర్పించింది. అయ్యో వదినే,